అందరికీ. అందరెలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పీసీఓడీ ఉన్న వాళ్ళకి కూడా నేచురల్‌గా ప్రెగ్నెన్సీ వస్తది అన్నదానికి నేనే ఎగ్జాంపుల్ అన్నమాట. సో, అందుకని నా ప్రెగ్నెన్సీ స్టోరీ అసలు ఎలా జరిగింది, నా ప్రెగ్నెన్సీ రావడం, డెలివరీ అవ్వడం అదంతా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మా బాబు పుట్టడం నాకైతే లక్కీ అని చెప్పొచ్చు. నాకైనా, మా వారికైనా. అసలు ఎలా జరిగింది ఇదంతా వివరంగా చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకెళ్ళే ముందు నా ఛానల్‌ని కనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడొచ్చు. నేను పెట్టే ప్రతి వీడియో డెఫినిట్‌గా ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి. అందరికీ యూజ్ అవుతది. అది ఫినాన్షియల్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, కిడ్స్ పరంగా కానీ ఇవన్నీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే వీడియోస్ చేస్తూ ఉంటాను. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా అప్డేటెడ్‌గా చెప్పడానికి మాక్సిమం నేను ట్రై చేస్తున్నాను. అండ్ అలానే వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా చూస్తారు కదా! ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి. పీసీఓఎస్ రావడానికి కారణం ఏంటి అనంటే గనక డెఫినిట్‌గా అది స్ట్రెస్ వల్లనే పీసీఓడీ అనేది రావడం జరుగుతది. ఆడవాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్‌లో ప్రతి ఆడపిల్ల అంటే ఒక 10 మంది ఆడపిల్లల్ని తీసుకుంటే ఆల్మోస్ట్ 8 మెంబర్స్‌కి పీసీఓఎస్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు. పెద్ద సర్వేనే ఇచ్చిందనమాట ఈ రిపోర్ట్. అది ఎందువల్ల అయ్యుండొచ్చంటే ఈ స్టడీస్ పరంగా అయినా, వర్క్ పరంగా అయినా, జాబ్స్ పరంగా అయినా స్ట్రెస్ అనేది చాలా కామన్ అయిపోయింది కదా ఈ రోజుల్లో. సో, అందుకని ఆ స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల సరిగ్గా టైంకి తినకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం ఇలాంటి చేంజెస్ వల్ల మన హెల్త్ అనేది ఖరాబ్ అయిపోతుందనమాట. దానివల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మనకి 2 హార్మోన్స్ ఉంటాయన్నమాట. జనరల్‌గా ప్రొజెస్టెరాన్ అండ్ టెస్టోస్టెరాన్ ఇవి మేల్ అండ్ ఫీమేల్ హార్మోన్స్ అన్నమాట. మేల్ వచ్చేసేమో టెస్టోస్టెరాన్, ఫీమేల్‌కొచ్చేసి ప్రొజెస్టెరాన్ హార్మోన్. ఇవనేవి మన బాడీలో ఇంబాలెన్స్ అవుతూ ఉంటే గనక మనకు ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల పీసీఓఎస్ కానీ, పీసీఓడీ కానీ రావడం అనేది జరుగుతుంది. అసలు నాకెలా వచ్చింది? నా లైఫ్‌లో దాన్ని నేను ఎలా ఫేస్ చేశాననేది మీతో షేర్ చేసుకుంటాను. అసలెలా వచ్చిందంటే సిగ్గుపడాల్సిన పనేం లేదు. నేను క్లియర్ కట్‌గా ఉన్నదున్నట్టు ఏమి ఫిల్టర్స్ ఏమి లేకుండా క్లారిటీగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డెఫినిట్‌గా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక స్టేజ్‌లో కనెక్ట్ అవుతారు చూడండి. అసలెలా జరిగింది ఏంటి అంటే గనక నేను 10థ్ వరకు చదువుకున్నా. నేను సెవెంత్ క్లాస్‌లో ఉన్నప్పుడు మెచ్యూర్ అయ్యాననమాట. తర్వాత 10థ్ అయిపోయాక నేను మంచి స్టూడెంట్‌ని. వెల్ స్టూడెంట్ అనమాట. బాగా చదువుకునేదాన్ని. అలానే ర్యాంక్స్ కూడా అలానే వచ్చేవి. స్టేట్ ర్యాంక్స్ కానీ అట్లా అనమాట. సో, అలా 10థ్ అయిపోయాక ఇంటర్ జాయిన్ అవుతాం కదా! ఇంటర్ జాయిన్ అయ్యాక ఇంటర్‌లో 10థ్ మార్క్స్ మనకి ఎంత ఇంపార్టెంటో ఇంటర్‌లో వచ్చే ఆహ్, ఇది కూడా అంతే ఇంపార్టెంట్ కదా! ఎంసెట్ అని, బీటెక్, డిగ్రీ ఇలా ఉంటాయి కదా! సో, అందుకని 10థ్ వరకు బాగా చదివాను. 9.2 జీపీఏ అప్పుడు మాకు గ్రేడ్ పాయింట్స్ అన్నమాట. 9.2 ఔట్ ఆఫ్ 10 అన్నమాట. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మార్క్సే వచ్చాయి. అదంతా అయిపోయాక ఇంటర్‌లో జాయిన్ అయ్యాననమాట. ఇంటర్‌లో ఫుల్ ప్రెషర్. చదవాలి, చదవాలి, చదవాలి అంటే ర్యాంక్స్ మనకి ర్యాంక్స్ ఇంపార్టెంట్. అండ్ అలానే కాలేజులు కూడా ఇంపార్టెంటే కదా! వాళ్ళ ప్రమోషన్స్‌కి కానీ, వాళ్ళు పబ్లిష్ చేసుకోవడానికైనా మా వాళ్ళకింత, మా వాళ్ళకింత అని. సో, అలా మా పైన బర్డెన్ ఈవెన్ సండే కూడా హాలిడేస్ లేకుండా ఎగ్జామ్స్ అని అవని, ఇవని బాగా స్ట్రెస్ ఉండేదనమాట. అందులో మా క్లాస్‌లో ఎలా ఉండేదంటే కాంపిటీటివ్ స్పిరిట్ అనమాట. ఒకళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయంటే ఇంకొకళ్ళకి ఎక్కువ మార్క్స్ రావాలి అట్లా. అలా ఏమైపోయింది నాకు ఓన్లీ చదువు పైనే ఫోకస్ అయిపోవడం వల్ల సరిగ్గా తినక, టైంకి నిద్రపోక అలా నాకు పీసీఓఎస్ అటాక్ అయింది. నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు నాకు పీసీఓఎస్ అనేది రావడం జరిగిందనమాట. అప్పటినుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి అలా వచ్చేవి. అసలు ఎందుకిలా జరుగుతుంది? ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఇంటర్‌లో అంతగా పట్టించుకోలేదు. అవే వస్తాయిలే అని చెప్పి నెగ్లెక్ట్ చేశాననమాట. తర్వాత ఇంటర్ అయిపోయాక ఇలానే కంటిన్యూ అవుతా ఉంది. హెవీ బ్లీడింగ్ అయిపోవడం, లేదంటే కొంచెం అబ్నార్మాలిటీస్ ఉన్నాయన్నమాట. నేను నేను అబ్జర్వ్ చేశాను. ఏంటి ఇలా అయితుంది? ఒకసారి హాస్పిటల్‌కెళ్దాము, చెక్ చేసుకుందాము అని చెప్పి. అప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఇలా నీకు పీసీఓఎస్ ఉంది.
దీనిలో కూడా టైప్స్ ఉంటాయంట. ఇప్పుడు మన యూట్రస్ అనేది ఇలా ఉందనుకోండి. లెఫ్ట్, రైట్ ఇదంతా సెంటర్ పార్ట్ అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ ఉంటే అంతగా ప్రాబ్లమ్ ఉండదు. ఎప్పుడు ప్రాబ్లమ్ ఉండదంటే మన మ్యారేజ్ అయ్యాక కన్సీవ్ అవుతాం కదా! అలా. రైట్ సైడ్ ఉంటే గనక మోస్ట్‌లీ ఫెర్టిలైజేషన్ అనేది రైట్ సైడ్ వచ్చే ఎగ్ నుంచే జరుగుతదంట. నాకు డాక్టర్స్ చెప్పారు. అది నా నా సొంతంగా నేను చెప్పేదేం లేదు. వాళ్ళు చెప్పింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆహ్, సో, ఇలా రైట్ సైడ్ ఉన్నదా ఎగ్ మోస్ట్‌లీ ఫెర్టిలైజేషన్‌కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయంట. నాకెలా అయిందంటే లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ 2 బబుల్స్ వాటర్ బబుల్స్ అంటే మన యుటరస్‌లో ఆ ట్యూబ్స్ ఉంటాయి కదా! ఇటు 2 సైడ్స్. ఆ ట్యూబ్స్‌లో వాటర్ బబుల్స్ ఫార్మ్ అయ్యేదాన్ని పీసీఓఎస్ అంటాం. అది పెద్ద డిసీజ్ కూడా కాదు. మన లైఫ్ స్టైల్ చేంజెస్‌ని మార్చుకుంటే గనుక డెఫినిట్‌గా అది క్యూరబుల్ అనమాట. దాని పీసీఓఎస్‌కి మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి, నేచురల్‌గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఇంకా ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఇదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. డెఫినిట్‌గా నన్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఆ! నాకు లెఫ్ట్ సైడ్ 2 బబుల్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా పీసీఓఎస్ అంటే మోర్ థాన్ 10 బబుల్స్. వాటర్ బబుల్స్ అనేవి మోర్ థాన్ 10 ఉంటే గనక దాన్ని పీసీఓఎస్‌గా ట్రీట్ చేస్తారంట. నాకు 2 ఉన్నాయి. అంటే స్టార్టింగ్ స్టేజ్‌లోనే నేను అబ్జర్వ్ చేసుకొని డాక్టర్ దగ్గరికెళ్ళాననమాట. అప్పుడు హార్మోన్ బ్యాలెన్స్ అయిపోవడానికి మెడిసిన్ తీసుకున్నాను. నార్మల్‌గానే అయిపోయింది. అలా ఇంటర్ అయిపోయింది. మరి డిగ్రీ కూడా అయిపోయింది. డిగ్రీ తర్వాత నేను బ్యాంక్ కోచింగ్ తీసుకోవడానికి విజయవాడ ఎళ్ళాను. హాస్టల్‌లో ఉండడం, ఫుడ్ సరిగ్గా తినకపోవడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కదా! బ్యాంకింగ్ అంటే గవర్నమెంట్ బ్యాంక్ ఎగ్జామ్స్‌కి రాయడానికి, చదువుకోవడానికి అదే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేద్దామని అక్కడ కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ గూడా అంతే. సరిగ్గా తినక, నిద్రపోక, టెన్షన్స్, ఎగ్జామ్స్ అని అవి ఇవి అక్కడ టెన్షన్స్ వల్ల అక్కడ గూడా సేమ్ నేను అక్కడ దగ్గర దగ్గర ఒక 1 ఇయర్ వరకు ఉన్నాను. అక్కడ గూడా అలానే అయింది. ఇర్రెగ్యులర్స్. మళ్ళా అంటే రెగ్యులర్‌గా వాడలేదు. కొన్ని రోజులు ఆపేసాను మెడిసిన్. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళా స్టార్ట్ చేశాను మెడిసిన్. అలా మెడిసిన్ వాడేన్ని రోజులు మంచిగానే వచ్చేది. అంటే కరెక్ట్ టైంకి, కరెక్ట్ డేట్ అలా వచ్చేది. మెడిసిన్ ఆపేసి మళ్ళా కామన్ అయిపోయేది. ఎన్ని రోజులని వాడతాం మెడిసిన్? ఇదంతా కాదు, మెడిసిన్ కాదు. అప్పుడు నేను రీసెర్చ్ చేశాననమాట. అసలేంటి దీనికి సొల్యూషనే లేదా? ఇంక ఇలానే సఫర్ అవుతూ ఉండాలా లైఫ్ లాంగ్? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? మనకు పిల్లలు ఇంపార్టెంట్ కదా! రేపు పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోతే ఎలా? ఇదంతా రీసెర్చ్ చేసి నాకు అర్థమైంది ఏంటంటే మెడిసిన్స్ కాదు. మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఈ మెయిన్ థింగ్స్ 3 అన్నమాట. ఈ 3 ఫాలో అయ్యామంటే గనక డెఫినిట్‌గా దానంతట అదే క్యూర్ అయిపోతదని నాకర్థమయ్యి, నేను ఇంకా తర్వాత కరోనా రావడం వల్ల అంటే నాకు కాదు 2019లో కరోనా వచ్చింది కదా! సో, అందుకని ఇక హాస్టల్స్ అవన్నీ వేకేట్ చేసేసి ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చిన దగ్గర నుంచి నేనేమో నా నా ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ మార్చేసుకున్నాననమాట. టైంకి తినడం, రాగి జావ, హెల్తీ ఫుడ్ తీసుకోవడం, బ్లడ్ తక్కువున్నా సరే మంచి వీక్‌గా ఉంటాం కదా! మంచి ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, అలా స్టార్ట్ చేసేసరికి మీరు నమ్మరు. నేచురల్‌గా నేనేం మెడిసిన్ వాడకుండా జస్ట్ నా హ్యాబిట్స్ మార్చుకోవడం వల్ల నా సైకిల్స్ అనేవి రెగ్యులర్ అయిపోయాయి. 30 డేస్ కరెక్ట్ 30 డేస్‌కే వచ్చేదనమాట. ఇంకా అప్పటినుంచి తర్వాత ప్రెగ్నెన్సీ‌గా మ్యారేజ్ అయిపోయింది. 2021లో నా మ్యారేజ్ అయింది. తర్వాత ఆగస్ట్ 22 నేను కన్సీవ్ అయింది సెప్టెంబర్ 28న. జస్ట్ 1 మంత్. అసలు నేను నమ్మలేదు. అసల పీసీఓఎస్ అంటే నేనేం స్కాన్స్ ఏం తీయించుకోలేదనమాట. రెగ్యులర్ అయిపోయింది కదా! పీసీఓఎస్ తగ్గిందని నేను అనుకోలేదు. ఇంత త్వరగా ప్రెగ్నెన్సీ రావడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆహ్, ఇ ఇద ఇలా లైఫ్ స్టైల్ గనుక మరి ఇలా మార్చుకున్నారంటే గనక డెఫినెట్‌గా మీరు కూడా రిజల్ట్ చూస్తారు. నా ఎక్స్‌పీరియన్స్ మొత్తాన్ని మీతో షేర్ చేసుకున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేచురల్‌గానే కన్సీవ్ అవుతారు. అంతా బావుంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.